నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్తో యుద్ధం వేళ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్, ఇరాక్ మనం చూసుకుంటే కానీ తమ యొక్క ఎయిర్పోర్ట్లను మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇరాన్ తన యొక్క విమాన కార్యకలాపాలు ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. ఇరాన్ తన యొక్క గగనతలాన్ని తిరిగి తెరిచిందని చెప్పేసి, అలాగే నిన్న స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 7 గంటల నుంచి పలు విమానాశ్రయాలలో కార్యకలాపాలను పునరుద్ధరించడం ప్రారంభించిందని చెప్పేసి ఆ దేశ పౌర విమానయాన సంస్థ తెలిపింది. తూర్పు వాయు మార్గాలలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇటీవల అంతరాయాల తర్వాత విమానాలు మరోసారి ఇరాన్ గగనతలం గుండా వెళ్ళడానికి వీలు కల్పిస్తూ ఉన్నామని చెప్పి ఆ ఏజెన్సీ ధృవీకరించింది. సాంకేతిక సంసిద్ధత, అలాగే సైనిక మరియు పౌర విమానయాన రంగాల మధ్య సమన్వయంపైన ఆధారపడి ఇరాన్ దేశవ్యాప్తంగా విమానాశ్రయాలను దశల వారీగా తిరిగి తెరుస్తారని చెప్పి అధికారులు తెలిపారు. కార్యాచరణ పరిస్థితులు స్థిరపడిన తర్వాత ప్రయాణికుల సేవలు క్రమంగా పునఃప్రారంభమవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా విమానయాన సంస్థలు ఇంకా నిధులు తిరిగి ఇవ్వనందున రద్దయిన ప్రయాణికులకు, వినియోగదారులకు డబ్బు వాపసు ఇవ్వలేకపోతూ ఉన్నామని చెప్పి ఇరాన్లోని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపినట్లు జాతీయ సంఘం పేర్కొంది. ప్రయాణికులు చెల్లించిన డబ్బులలో అధిక భాగం విమానయాన సంస్థల వద్ద ఉండిపోతూ ఉన్నాయి. కేవలం మధ్యవర్తులుగా వ్యవహరించే ఏజెన్సీలకు ప్రయాణికులకు డబ్బు వాపసు ఇచ్చే ఆర్థిక సామర్థ్యం లేకుండా పోతుందని చెప్పి ఆ బృందం వివరించింది. ప్రస్తుతం ఇరాన్ అయితే తన యొక్క ఎయిర్పోర్ట్లను ఓపెన్ చేసి విమాన కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలుస్తూ ఉంది. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాల విషయానికి వస్తే కానీ ఏప్రిల్ 21వ తేదీ వరకు మనం చూసుకుంటే కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అయితే ఉందన్నమాట. ఆ యొక్క సీజ్ ఫైర్ లోపు ఇరాన్ మరియు అమెరికా మధ్య ఒప్పందం కుదరకపోతే మళ్ళీ యుద్ధం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కువైట్ మరియు గల్ఫ్ దేశాలు దీనిపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ తెరిచిందని చెప్పేసి కువైట్, గల్ఫ్ దేశాలు ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేసేదానికి ఉండవన్నమాట. ఎందుకంటే ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేశామని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రకటిస్తే వెంటనే ఆ యొక్క ఎయిర్పోర్ట్ల మీద ఇరాన్ మిసైళ్లు మరియు డ్రోన్లతో దాడులు చేస్తే ప్రాణ నష్టం ఉంటుంది. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.